హాయ్ అండి. నేను మీ రాగజక్కిని. ఈరోజైతే ఎంతో టేస్టీగా, ఈజీగా 5 నిమిషాల్లో అయ్యేటువంటి దోసకాయ, టమాటా, ములక్కాయ కర్రీనైతే ములక్కాయ ముక్క చిదిరిపోకుండా ఏ విధంగా చేసుకోవాలో మీకైతే ఈజీగా కుక్కర్లో అయితే చూపిస్తానండి. రండి ఈ కర్రీనైతే చేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. 5 నిమిషాల్లో అయితే అయిపోతుందండి. ఈ కర్రీలో మనం ఏ విధమైన వాటర్ని కూడా యూస్ చేయమండి. చూసారు కదా, నేనైతే ఒక అర కేజీ వరకు టమాటాలను తీసుకున్నానండి. అలాగే ఒక దోసకాయనైతే తీసుకున్నాను, ఒక ఉల్లిపాయని, పచ్చిమిరపకాయలని తీసుకున్నానండి. రెండైతే ములక్కాయలను తీసుకొని కడిగేసి ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. పైన ఉన్నటువంటి పొట్టుని మొత్తం తీసేసామనుకోండి ములక్కాయ ముక్కలు అయితే చెదిరిపోతాయండి, అందుకని మొత్తం తీయొద్దు. తర్వాత ఉల్లిపాయల్ని, దోసకాయల్ని అన్నిటినీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. టమాటాలను అయితే సన్నగా కోసేసుకోండి. ఇక మనం ఈజీగా ప్రాసెస్ ఎలా చేసుకోవాలైతే చేసేసుకుందామండి. రండి, ఏమీ లేదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఒక పక్కన రైస్ పెట్టేసుకొని ఈ కర్రీని కన్నా పెట్టేసామనుకోండి కుక్కర్లో, రైస్ కన్నా ముందుల ఈ కర్రీ అయిపోతుందండి. మీకైతే కూరగాయలు కొయ్యడమే లేట్ అండి మీకు. చూసారా, కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులు వేసేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని వేగిన తర్వాత సన్నగా కోసుకున్న దోసకాయ ముక్కలను కూడా వేసేసుకొని కల్లుప్పుని, పసుపుని యాడ్ చేసుకున్నానండి. అదైతే సంబార్ పసుపు అండి. దానిలోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, మేతి పొడి అన్నీ కలిపి కొట్టేసుకుంటానండి. అది సంబార్ పసుపు అండి. నేను దాన్ని అయితే యూస్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్ పసుపునే యూస్ చేసుకోండి. ఆ తర్వాత టమాటాలని, తర్వాత ములక్కాయ ముక్కలను కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే కలబెట్టేసుకుందామండి కుక్కర్లోను. చూసారు కదా, చక్కగా అయితే కలబడిపోయిందండి. మనం ఏ విధమైనటువంటి వాటర్ అయితే యూస్ చేయమండి కర్రీలో, అసలు అవసరం కూడా లేదండి. టమాటాలో వచ్చేటువంటి వాటరే సరిపోద్దండి. ఉడికిన తర్వాత చూపిస్తా చూడండి ఎంత వాటర్ అయితే వస్తుందో మీకు. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి. ఇక్కడండి ఓన్లీ ఒక్క విజిల్ మాత్రమే పెట్టండి, ఎక్కువ విజిల్స్ అయితే పెట్టద్దండి కుక్కర్కి. మీరు ఎక్కువ 2 విజిల్స్ అయినా పెట్టామనుకోండి ములక్కాయ చిదిరిపోతుందండి. అందుకని ఓన్లీ ఒకటే పెట్టుకోండి, విజిల్ సరిపోతుందండి. చక్కగా అయితే ఉడికిపోద్దండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారా, ఇందాక వాటర్ వేయలేదు, మాడిపోద్దేమని అనుకొని ఉంటారు. చూసారు కదా ఎంత వాటర్ అయితే వచ్చేసిందో, టమాటాల వాటర్. ఈ కర్రీస్లో మనం వాటర్ని యూస్ చేయం కాబట్టి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. అంత వాటర్ మనకైతే అవసరం లేదు కదండి రైస్లో కాబట్టి, అందుకని నేనైతే స్టవ్ వెలిగించేసేసుకొని దాన్ని అయితే మగ్గించేసుకుంటానండి. ఆ వాటర్ మొత్తాన్ని కూడాను ఎగిరిపోయే విధంగా. ములక్కాయ ముక్క అయితే చూసారా, మీకు ఎక్కడా కూడా చిదరలేదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే రైస్లోనే కాదండి, దీన్ని చపాతీల్లో, పూరీల్లో కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈ కర్రీని చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూసారా, వాటర్ అయితే ఎగిరిపోయినాయి. కొంచెం సాల్ట్ చాలలేదండి, అందుకని యాడ్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కమెంట్ చేయండి.